హాయ్ ఫ్రెండ్స్. ఒక అందమైన అమ్మాయి, ఒక అందమైన అబ్బాయి మింగుడు పడుతూ ఉన్నప్పుడు సెకండ్ రౌండ్ కోసం లోపలికి వెళ్ళిన అమ్మాయి తిరిగి రాకపోతే, ఆ ఆటగాడి పరిస్థితి ఎలా ఉంటుంది? సరే, రాకపోతే రాలేదు. మనమే వెళ్లి వాటేసుకుందాం అనుకుంటాడు. అయితే ఆ అందమైన అమ్మాయి క్రియేచర్ కంటే దారుణంగా మారిపోయి వీడి మూడు ఆఫ్ చేస్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ హర్రర్ అండ్ సైన్స్ ఫిక్షన్ ఫుల్ మూవీ చూడాల్సిందే. డిఫరెంట్ మూవీ చూడాలి అనుకునే వాళ్ళకి ఈ స్టోరీ చాలా కిక్కిస్తుంది. ఏ మాత్రం స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఆ లైక్ కొట్టి వెళ్ళండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేయండి. నేను కూడా మీకోసం ఇంకా మంచి సినిమాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్ లో ఒక వ్యక్తి ఒక ఎగ్ పగలగొట్టి అందులోకి ఒక గ్రీన్ కలర్ లిక్విడ్ ని ఇంజెక్ట్ చేస్తాడు. కొన్ని క్షణాల తర్వాత ఆ ఎగ్ నుంచి ఇంకో ఎగ్ బయటికి వస్తుంది. ఇక్కడ సీన్ షిఫ్ట్ అయ్యి కొంతమంది వ్యక్తులను చూపిస్తారు. వాళ్ళు ఎలిజబెత్ స్పార్కల్ అనే ఒక స్టార్ ని తయారు చేస్తూ ఉంటారు. ఎలిజబెత్ చాలా అందమైన మోడల్. అలాగే ఆమె ఒక ప్రోగ్రామ్ కి హోస్ట్ గా చేస్తూ ఉంటుంది. ఈ స్టార్ కి సంబంధించిన వాళ్ళు కొంతమంది దాంతో సెల్ఫీ దిగుతూ ఉంటారు. అలా రోజులు గడిచే కొద్దీ మెల్లగా జనం దాన్ని మర్చిపోతారు. ఆ స్టార్ కూడా బ్రేక్ అయిపోతుంది. అందరికీ ఆ స్టార్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఎలిజబెత్ ని చూపిస్తారు. ఈ రోజు ఆమె 50వ పుట్టినరోజు. ఇప్పుడు ఆమె ముసల్దైపోయింది. అయితే ఇప్పుడు కూడా ఆమె ఆ షోకి హోస్ట్ గా చేస్తూ ఉంటుంది. ఎలిజబెత్ వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు ఏదో కారణం చేత క్లోజ్ చేసి ఉంటుంది. అందువల్ల ఆమె వేరే వాష్రూమ్ కి వెళ్తుంది. అక్కడ ఆ షో డైరెక్టర్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ, ఇప్పుడు ఎలిజబెత్ ఓల్డ్ అయిపోయింది కాబట్టి జనాలకి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. నాకు వేరే అందమైన యంగ్ గర్ల్ కావాలి అని చెప్తాడు. అది విని ఎలిజబెత్ గుండె బద్దలైపోతుంది. ఇప్పటి వరకు ఆమెకి తన అందం మీద చాలా కాన్ఫిడెన్స్ ఉండేది. ఇప్పుడు తనని తాను అద్దంలో చూసుకోగానే ఆమెకి తన అందం వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ కనిపించదు. ఇప్పుడు ఆమెని ఆ షో నుంచి తీసేయబోతున్నారు కాబట్టి ముందు ఆమె ఆ డైరెక్టర్ తో మాట్లాడుతుంది. ఆ షో డైరెక్టర్ ఆమెతో, ఈ విషయంలో నేనేమీ చేయలేను ఎలిజబెత్, ఎందుకంటే జనాలు ఏం కోరుకుంటున్నారో నేను వాళ్ళకి అది ఇవ్వాలి, అంటే అందం. ఇప్పుడది నీ దగ్గర లేదు అని చాలా దారుణంగా ఆమె బాధపడేలా చెప్తాడు. అతని మాటలు ఎలిజబెత్ ని చాలా బాధకి గురిచేస్తాయి. అందువల్ల ఆమె అదే బాధతో చాలా దూరం డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. ఎంత దూరం వెళ్లినా ఎవడైనా మన కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొడితే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆమె పరిస్థితి కూడా అంతే. ఇప్పటికీ వాడి మాటలు ఆమె చెవిలో మారు మ్రోగుతూ ఉంటాయి. అదే సమయంలో డ్రైవింగ్ చేస్తున్న ఆమె ధ్యాస మళ్ళీ ఆమె కార్ చాలా దారుణమైన యాక్సిడెంట్ కి గురవుతుంది. అయితే ఆమె అదృష్టం బాగుండి డాక్టర్ త్వరగానే ఆమెని డిశ్చార్జ్ చేస్తాడు. కానీ ఆమె కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే దారిలో వెళ్లేటప్పుడు ఆమె తన ఫోటో ఉన్న ఫ్లెక్సీలు తీసేయడం చూసింది. డాక్టర్ మళ్ళీ ఇంకోసారి ఆమె బోన్స్ చెక్ చేసి ఆమెకి డ్రెస్ ఇచ్చి బయటికి పంపించేస్తాడు. అప్పుడు ఆమెకి డ్రెస్ లో ఒక లెటర్ దొరుకుతుంది. అందులో ఇట్ చేంజ్డ్ మై లైఫ్ అని ఉంటుంది. దాంతో పాటు ఒక పెన్ డ్రైవ్ కూడా ఉంటుంది. దాని మీద ది సబ్స్టెన్స్ అని ఉంటుంది. తర్వాత ఆమె ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న వీడియో ప్లే చేస్తుంది. అందులో ది సబ్స్టెన్స్ అనే పేరు గల ఒక ఫ్లూయిడ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ సబ్స్టెన్స్ లో ఒక మాయాజాలం ఉంది. అదేంటంటే ఇది ఒక ముసలి వ్యక్తిని యవ్వనంగా, అందంగా తయారు చేయగలదు. ఈ సబ్స్టెన్స్ లో ఇంకో ఫ్లూయిడ్ కలవబోతోంది. ఈ రెండూ కలిసి ఓల్డ్ బాడీని, న్యూ బాడీని ఒకే చోట కలిపి ఉంచుతుంది. ఈ పని అంత సులభమైనదేమీ కాదు. అలాగని అంత కష్టం కూడా కాదు. దీన్ని ఉపయోగించిన వాళ్ళు వాళ్ళ కొత్త బాడీని, ఓల్డ్ బాడీని 7 రోజుల్లో తప్పకుండా యాక్టివేట్ చేయాలి. యంగ్ బాడీని స్టెబిలైజ్డ్ గా ఉంచడానికి ఆ కొత్త బాడీకి ఒక ఇంజెక్షన్ చేయాలి. దీన్ని ఓల్డ్ బాడీ ఎముకల నుంచి తయారు చేస్తారు. ఒక బాడీ యాక్టివేట్ గా ఉన్నప్పుడు ఇంకో బాడీ డీయాక్టివేట్ అయిపోతుంది. అంటే స్పృహ లేకుండా పడుంటుంది. ఇదంతా చూసిన తర్వాత ఎలిజబెత్ కి ఇదంతా డూఫ్ అనిపిస్తుంది. అందువల్ల ఆమె ఇదంతా చెత్తగా భావించి ఆ పెన్ డ్రైవ్ ని డస్ట్బిన్ లో పడేస్తుంది. అయితే రాత్రి మళ్లీ ఆమెకి తన అందం గురించి బాధ మొదలవుతుంది. ఇంట్లో ఉన్న ఆమె పాత ఫోటోలు చూసుకుని అందంగా కనిపించాలి అన్న కోరిక మొదలవుతుంది. ఆ నెంబర్ కి ఒకసారి కాల్ చేసి ఆ సబ్స్టెన్స్ నాకు కావాలి అని చెప్తుంది. అవతలి వైపు ఆమెతో మాట్లాడుతున్న వ్యక్తి జస్ట్ ఆమె చెప్పింది విని ఆమెకి ఒక అడ్రస్ చెప్పి కాల్ కట్ చేస్తాడు. తర్వాత ఎలిజబెత్ న్యూస్ పేపర్ లో తన ఇంతకు ముందు ఏ కంపెనీ కోసమైతే హోస్ట్ గా పనిచేస్తూ ఉండేదో ఆ పోస్ట్ కోసం వాళ్ళు యాడ్ ఇవ్వడం చూస్తుంది. దాన్ని చూసిన తర్వాత ఆమె ఇంకా బాధతో కృంగిపోతుంది. ఆ న్యూస్ పేపర్ తో పాటు ఆమెకి ఇంకో వాలెట్ కూడా వచ్చుంటుంది. దాన్ని ఓపెన్ చేయగానే అందులో 503 అనే నెంబర్ ఉంటుంది. వెంటనే ఎలిజబెత్ ఫోన్ లో ఆ వ్యక్తి చెప్పిన అడ్రస్ కి వెళ్తుంది. అడ్రస్ చాలా దూరంలో రహస్యంగా ఉంటుంది. ఎలిజబెత్ వాలెట్ లో వచ్చిన నెంబర్ ద్వారా అక్కడున్న డోర్ ని ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తుంది. అక్కడ అదే నెంబర్ తో ఉన్న ఒక లాకర్ ఉంటుంది. ఆమె ఆ లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న బాక్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్లిన వెంటనే ఆమె ఆ బాక్స్ ఓపెన్ చేస్తుంది. అందులో చాలా వస్తువులుంటాయి. ముందుగా ఆమెకి ఒక ఇంజెక్షన్, ఒక సిరం కనిపిస్తుంది. దాన్ని ఒకసారి ఉపయోగించాలి. దాంతో పాటు ఇంకో స్టెబిలైజర్ ఉంటుంది.
ఇది ఆ కొత్త శరీరానికి ఉపయోగించేది. దీన్ని పాత శరీరంలో ఉన్న ఎముక నుంచి తయారు చేస్తారు. ఆ 2 బాడీస్ కోసం ఒక స్విచ్‌తో పాటు స్పెషల్ ఫుడ్ కూడా పంపించుంటారు. తర్వాత ఎలిజబెత్ వాష్‌రూమ్‌కి వెళ్లి చాలా సేపు తన బాడీని చూసుకుంటూ ఉంటుంది. అంటే ఆమె ఈ పని చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తుంది. చాలా సేపు ఆలోచించిన తర్వాత ఆ గ్రీన్ కలర్‌లో ఉన్న లిక్విడ్‌ని ఆమె తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటుంది. ఇంజెక్షన్ చేసుకుంది బానే ఉంది. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఆమె ఇంజెక్షన్ చేసుకున్నంత సేపు బాగానే ఉంటుంది. అయితే కొంచెం సేపు తర్వాత ఆమె భరించలేనంత నొప్పి ఆమె శరీరంలో మొదలవుతుంది. ఆమె కళ్ళు కూడా డబల్ అవ్వడం కనిపిస్తుంది. నెక్స్ట్ మినిట్‌లో ఆమె వీపు చీల్చుకుని ఇంకో అమ్మాయి బయటకొస్తుంది. అంటే యంగ్‌గా ఉన్న ఎలిజబెత్ బయటికొచ్చిందన్నమాట. ఈ సీన్ చాలా దారుణంగా, గుబుస్సాకరంగా ఉంటుంది. చూస్తే ఒంట్లో వణుకు పుడుతుంది. ఆమె అద్దంలో తనని తాను చూసుకుని నమ్మలేకపోతుంది. ఎందుకంటే ఆమె యూజ్ చేసిన ఆ ఇంజెక్షన్ తనని ఇంత యవ్వనంగా చేయగలుగుతుందని ఆమెకి 1% కూడా నమ్మకం లేదు. అలాంటిది ఇంత అద్భుతం జరిగితే ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆమె అందం చూసుకుని ఆమె మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలిజబెత్ చాలా అందంగా ఉంటుంది. సరే, అందమైతే వచ్చేసింది. ఇప్పుడు అసలు కథ. ఆమె ఏ శరీరంలో నుంచైతే బయటికి వచ్చిందో ఇప్పుడు ఆ శరీరానికి కుట్లు వేయాలి. మరి ఈమె ఇంజెక్షన్ చేసుకుని వీపు చీల్చుకుని బయటకొచ్చేస్తే ఏ డాక్టర్ వచ్చి కుట్లు వేస్తాడు? ఆమె వెయ్యాలి. కాబట్టి కుట్లు వేసి ఆ ఓల్డ్ బాడీ ప్రాణాలతో ఉండటానికి ఆ కంపెనీ వాళ్ళు పంపించిన ఫుడ్ ప్యాకెట్ ని ఆ పాత శరీరానికి అటాచ్ చేస్తుంది. ఈ రోజు రాత్రి తను అందంగా మారిపోయినందుకు సంతోషంగా పడుకుంటుంది. అయితే ఉదయాన్నే లేచేసరికి ఆమె ముక్కులో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు ఆమెకి ఒక విషయం గుర్తుకొస్తుంది. కంపెనీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కొత్త బాడీని యాక్టివేట్ గా ఉంచడం కోసం ఓల్డ్ బాడీ వెన్నెముక నుంచి సబ్స్టెన్స్ తీసి కొత్త బాడీకి ఇంజెక్ట్ చేసుకోవాలి. అలా చేసిన తర్వాత ఆమె మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు ఆమె అంతకుముందు ఉన్న బాడీ కంటే కూడా ఇప్పుడు చాలా అందంగా ఉంటుంది. కాబట్టి ఈ కొత్త బాడీ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఆమెని ఎక్కడైతే పనిలోంచి తీసేశారో మళ్ళీ అక్కడికే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి వెళ్తుంది. అక్కడ అందరూ ఆమె అందం చూసి షాక్ అయిపోతారు. ఆ డైరెక్టర్ కూడా వెంటనే ఆమెని సెలెక్ట్ చేస్తాడు. ఎలిజబెత్ ఇక్కడ తన పేరు సు అని చెప్తుంది. అంతా బాగానే ఉంది అనుకుంటే కష్టమే. ఎందుకంటే ఆ కంపెనీ రూల్స్ ప్రకారం ఆమె ప్రతి వారం బాడీని చేంజ్ చేయాలి. అందుకోసం ఆమె తన మదర్ కి బాగోలేదని చెప్పి ప్రతి శనివారం తన మదర్ ని చూసుకోవడానికి ఊరికి వెళ్ళాలి అని చెప్తుంది. డైరెక్టర్ ఏమాత్రం ఆలోచించకుండా ఆమె అడిగిన దానికి ఓకే చెప్తాడు. ఈ కొత్త శరీరంతో చాలా సంతోషంగా ఉంటుంది. ఆమె కోరుకునేవన్నీ ఆమెకి దక్కుతాయి. చూస్తుండగానే సిటీ మొత్తం ఆమె ఫ్లెక్సీలతో నిండిపోతుంది. ఆమె చాలా పాపులర్ అయిపోతుంది. అయితే దేనికైనా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది కదా! అలాగే ఇప్పుడు ఆమె శరీరానికి కూడా ఆ రోజులు పూర్తయిపోయింది. అంటే 7వ రోజున ఆమె మళ్ళీ పాత శరీరాన్ని తీసుకోవాలి. కాబట్టి ఆమె పాత శరీరాన్ని యాక్టివేట్ చేసుకుని కొత్త శరీరాన్ని డీయాక్టివేట్ చేసుకుంటుంది. ఆ కొత్త శరీరానికి ఫుడ్ ప్యాకెట్ అటాచ్ చేసి మళ్ళీ ఆమె పనిచేసిన చోటుకి వెళ్తుంది. అక్కడ ఆ డైరెక్టర్ ఆమెకి డబ్బులివ్వడానికి బదులుగా ఆమెకి ఒక గిఫ్ట్ ఇచ్చి దారుణంగా మాట్లాడి పంపించేస్తాడు. అందువల్ల ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకి చాలా బాధగా అనిపిస్తుంది. తర్వాత రోజు ఆమెకి మళ్ళీ న్యూస్ పేపర్‌లో ఒక కవర్ కనిపిస్తుంది. అందులో యువర్ రీఫిల్ కిట్ హాస్ బీన్ డెలివరీ టు యువర్ డిపాజిట్ బాక్స్ అని ఉంటుంది. అంటే ఆమె కొత్త రీఫిల్ కిట్ పంపించుంటారు. వెంటనే ఆమె వెళ్లి దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు 7 రోజులు పూర్తయిపోతాయి. ఆమె మళ్ళీ తన కొత్త శరీరాన్ని యాక్టివేట్ చేసుకుంటుంది. అయితే ఆమె మనసులో కలజడి మొదలవుతుంది. ఎందుకంటే తన ఇంట్లో ఉన్నప్పుడు బాడీ సేఫ్‌గానే ఉంటుంది. కానీ తను బయటకు వెళ్ళినప్పుడు తన ఓల్డ్ బాడీని లేదా కొత్త బాడీని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు అని భయపడి దాన్ని ఎలాగైనా సరే దాచాలనుకుని ఆ ఇంట్లోనే ఏదైనా ఒక గోడలో దాచుకోవాలనుకుంటుంది. అందుకోసం ఎలిజబెత్ ఇంటి గోడలు బద్దలు కొట్టడం మొదలుపెడుతుంది. ఆమె గోడలు బద్దలు కొట్టే శబ్దానికి పక్కింట్లో ఉన్న వ్యక్తి కంప్లైంట్ చేయడానికి వస్తాడు. అయితే ఆమె అందం చూసి అతను కంప్లైంట్ చేయకుండా ఆగిపోతాడు. పైగా నేను పక్కనే ఉంటాను. మీకేదైనా సహాయం కావాలంటే తప్పకుండా నన్ను అడగండి అని చెప్పి వెళ్తాడు. అతను వెళ్లిపోయిన తర్వాత ఎలిజబెత్ తన ఇంట్లోనే గోడలో పాత శరీరాన్ని భద్రపరుచుకుంటుంది. ఇప్పుడు సో పాపులర్ అయిపోయింది కాబట్టి ఆమె ఎలిజబెత్ పాత ఫోటోలు కూడా దాచిపెడుతుంది. ఇప్పుడు ఈ తింగర్ది కొత్త శరీరం చూసి ఎంత సంబరపడిపోతూ ఉందంటే ఆ పాత శరీరానికి టైం అయిపోయింది. ఈ రోజు షిఫ్టింగ్ ఆ విషయం కూడా మర్చిపోయి ఉంటుంది. అందువల్ల ఆమె తన ఫ్రెండ్ ని కూడా ఇంటికి తీసుకొస్తుంది. అంటే తన బాయ్ ఫ్రెండ్ తో పండగ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది. పాత బాడీ కోసం అటాచ్ చేసిన ఫుడ్ కూడా అయిపోతూ ఉంటుంది. ఇంటికి రాగానే ఆమె తన పనిలో బిజీగా ఉన్నప్పుడు ఆమె ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అంటే తన శరీరంలో మొదలైన అలజడిని బట్టి ఇప్పుడు తన బాడీని షిఫ్ట్ చేయాలని ఆమెకు అర్థమైపోతుంది. అయితే మనసుకి ఆశ ఎక్కువ అని అంటారు కదా, ఈమె కూడా అంతే. అత్యాశకు పోయి బాడీ చేంజ్ చేయకుండా ఓల్డ్ బాడీ నుంచి సబ్స్టెన్స్ తీసి కొత్త బాడీకి ఇంజెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ కొత్త శరీరం అయితే నార్మల్ అయిపోతుంది.
కానీ ఎలిజబెత్ ఓల్డ్ బాడీ కండిషన్ ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది. అలా 7 రోజులు గడిచిపోయిన తర్వాత ఆమె మళ్ళీ పాత శరీరంలోకి వచ్చేస్తుంది. అంటే ఓల్డ్ శరీరాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇప్పుడు ఆమె చేసిన తప్పు వల్ల ఆమె వేళ్లు ఉబ్బిపోయి ఉంటాయి. ఎందుకంటే సరైన సమయానికి ఆమె బాడీని యాక్టివేట్ చేయలేదు. ఆమె కంగారు పడి వెంటనే కంపెనీకి కాల్ చేస్తుంది. నేను ఒక సైకిల్ మిస్ చేశాను. ఆ కారణంగా ఒక వేలు పాడైంది. దీన్ని ఎలా సరిచేయాలి అని అడుగుతుంది. అప్పుడు ఆ కంపెనీ దీనికి ఎటువంటి సొల్యూషన్ లేదని చెప్తుంది. అది విన్న తర్వాత ఎలిజబెత్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది. ఇక దాన్ని మార్చలేము. నీవనుకుంటున్నట్టు నీ శరీరం 2 కాదు ఒక్కటే అని చెప్తారు. కాబట్టి నువ్వు 2 బాడీస్‌ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తారు. అందువల్ల ఎలిజబెత్ వెంటనే తన రీఫిల్ కిట్ కోసం బయలుదేరుతుంది. తర్వాత ఆమె ఒక రెస్టారెంట్‌కి వెళ్తుంది. అక్కడ ఒక ముసలి వ్యక్తి విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఆమె అతని చేతి మీద ఒక గుర్తుని నోటీస్ చేస్తుంది. ఆ గుర్తుని ఆమె హాస్పిటల్‌లో ఉన్న నర్స్ చేతి మీద చూసింది. అంటే వాడే వీడు, వీడే వాడన్నమాట. అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ ఎలిజబెత్‌ని నువ్వు నీ ఓల్డ్ బాడీకి ఫుడ్ స్టార్ట్ చేసావా అని అడుగుతాడు. అది విని ఆమె భయపడి అక్కడి నుంచి ఇంటికి పారిపోతుంది. ఆమె ఇప్పుడు మళ్ళీ తన పాత శరీరంతోనే సంతోషంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం తన ఫ్రెండ్‌ని మీట్ అవ్వాలనుకుంటుంది. వెళ్లే ముందు ఆమె చాలా అందంగా రెడీ అయ్యి బయటకొస్తుంది. అయితే బయట ఉన్న సూ పోస్టర్స్ చూడగానే ఆమె కాన్ఫిడెన్స్ మొత్తం చచ్చిపోతుంది. అందువల్ల మేకప్ తుడిచేసి జుట్టు పీక్కుంటుంది. అంటే ఇప్పుడు ఆమె మెంటల్‌గా డిస్టర్బ్ అవుతుంది. అలా బాధతో చాలా ఫుడ్ తిని పడుకుంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఆమె సూగా మారిపోయి ఉంటుంది. షోలో చాలా బిజీగా ఉంటుంది. అప్పుడు ఆమెకి తన శరీరంలో వాపు రావడం కనిపిస్తుంది. అందువల్ల ఆమె వెంటనే షూటింగ్ స్టాప్ చేసి వాష్‌రూమ్‌కి వెళ్తుంది. ఎలిజబెత్ తన శరీరంలో వచ్చిన వాపుని చూసి చాలా కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఆమె ఆ వాపుని తన బొడ్డు వరకు తీసుకువచ్చి బయటకి తీసి చూస్తుంది. అదేంటో చూసి ఆమె కంగు తింటుంది. ఆమె మాత్రమే కాదు, దాన్ని చూస్తే మనం కూడా కంగు తింటాం. ఎందుకంటే ఆమె శరీరం నుంచి బయటికి వచ్చింది ఒక చికెన్ పీస్. అంటే నిన్న రాత్రి ఎలిజబెత్ హెవీగా తిన్న చికెన్ ఇప్పుడు ఈమె శరీరం నుంచి బయటకు వస్తుంది. ఇదంతా చూసి ఎలిజబెత్ చాలా భయపడి కళ్ళు తెరుస్తుంది. అంటే ఇదంతా ఆమె కల. ఉదయాన్నే ఆమె బాడీని స్విచ్ చేసుకుని షూటింగ్‌కి వెళ్తుంది. అక్కడికి వెళ్లి ఆమె షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ వర్కర్స్ షూటింగ్ సామాన్లన్నీ ప్యాక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక మీదట ఆ షూటింగ్ అంటే ఆ షో జరగదని చెప్తారు. వెంటనే ఆమె షో డైరెక్టర్ దగ్గరికి వెళ్తుంది. అతను ఆమె కంగారుని సంతోషంగా మార్చేస్తాడు. నువ్వు ఇక మీదట ఈ షో చేయవు. ఇంకో కొత్త షో చేయబోతున్నావని చెప్తాడు. అది విని ఆమె చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అయితే అది అంత సులభం కాదు. ఆమె తన కొత్త బాడీని స్విచ్ చేసి ఓల్డ్ బాడీలోకి వెళ్ళాలి. కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా చాలా రోజులు ఈ కొత్త బాడీలోనే ఉంటుంది. కొత్త శరీరం యాక్టివేట్లో ఉండడం కోసం ఆమె పాత శరీరం నుంచి సబ్స్టెన్స్ తీసి ఎక్కించుకుంటూ ఉంటుంది. ఆ కారణం చేత ఎలిజబెత్ ఓల్డ్ శరీరంలో దారుణమైన మార్పులొస్తాయి. చాలా రోజుల తర్వాత ఎలిజబెత్ మళ్ళీ ఓల్డ్ శరీరంలోకి వెళ్తుంది. ఎన్ని రోజుల నుంచి ఓల్డ్ బాడీని యాక్టివేట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఎలిజబెత్ చాలా ముసలిదైపోయి ఉంటుంది. ఆమె మొహం చూసుకుని ఆమెకు చాలా కోపం వస్తూ ఉంటుంది. అందువల్ల ఆమె ఇంట్లో ఉన్న ఫోటోలన్నింటినీ కొడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఉన్న కిటికీలు కూడా మూసేస్తుంది. ఎందుకంటే బయట ఉన్న ఫ్లెక్సీ కూడా ఆమెకి కనిపించకూడదని. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా చాలా నరకం అనుభవిస్తారు. ఎలిజబెత్ కూడా ఆ నరకం అనుభవించలేక ఆ కంపెనీకి కాల్ చేస్తుంది. నన్ను ఈ నరకం నుంచి తప్పించండి, లేదా ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అంటుంది. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు మేం ముందే చెప్పాం, జరిగింది జరిగిపోయింది, అంటే దాన్ని మార్చలేము. కానీ దీన్ని ఇక్కడే ఆపాలనుకుంటే ఆపొచ్చు. అంటే మీరు ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అలాగే మిగిలిన జీవితం మొత్తం గడపొచ్చు అని చెప్తారు. కానీ ఈ ముసలి ఎలిజబెత్ కి అలా చేయడం ఇష్టం లేదు. మళ్ళీ ఆమె రాత్రి తన బాడీని అంటే సూని యాక్టివేట్ చేస్తుంది. ఒకరోజే ఎలిజబెత్ బాడీ నుంచి సబ్స్టెన్స్ తీసి సూ బాడీకి ఇంజెక్ట్ చేసుకుంటుంది. అలా 3 నెలలు సూ బాడీలో ఎలిజబెత్ లైఫ్ ని చాలా ఎంజాయ్ చేస్తుంది. న్యూ ఇయర్ షో ఆఖరి రోజు ఆమె బాడీలో ఉన్న లిక్విడ్ అయిపోయి ఉంటుంది. అంతేకాదు ఈ రోజు కూడా ఆమె ఒక ఫ్రెండ్ ని అంటే మింగుడు పట్టానికి బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి తీసుకొచ్చుంటుంది. అదే సమయంలో ఆమె శరీరంలో అలజడి మొదలవుతుంది. అప్పుడు సూ వెంటనే ఎలిజబెత్ శరీరం నుంచి సిరం తీసుకురావడానికి వెళ్తుంది. అయితే సిరం రాకపోవడం వల్ల ఆమె ఆశ్చర్యపోతుంది. భయపడి వెంటనే ఆ కంపెనీకి కాల్ చేస్తుంది. వాళ్ళు ఆ బాడీ నుంచి సిరం రావడం లేదు అంటే మీరు సిరం మొత్తం యూజ్ చేస్తారని అర్థం. మళ్ళీ ఆ సిరం తయారయ్యే వరకు ఎదురు చూడక తప్పదు. అప్పటి వరకు మీ బాడీని స్విచ్ చేయండి అంటే యాక్టివేట్ చేయమని చెప్తారు. ఇప్పుడు ఆమె పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తన బాడీని స్విచ్ చేస్తుంది. ఈ శబ్దాలు అన్ని గదిలో ఉన్న ఆ అబ్బాయి కూడా వింటూ ఉంటాడు. అతనికి అనుమానం కలిగి చెక్ చేయడానికి వాష్రూమ్కి వెళ్తాడు. అయితే ఎలిజబెత్ ఆ అబ్బాయి ఆమె భయంకరమైన రూపాన్ని చూడకముందే వాష్రూమ్ డోర్ లాక్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు ఆమె చాలా ముసలిదైపోయి ఉంటుంది. అంతేకాదు చూడటానికి కూడా చాలా దారుణంగా భయానకంగా కనిపిస్తూ ఉంటుంది. ఆమెకి నడవడం కూడా కష్టంగా ఉంటుంది. ఆమె చాలా భయపడిపోయి కంపెనీ వాళ్ళకి కాల్ చేసి నేను ఇప్పుడే ఇదంతా ఆపేయాలనుకుంటున్నానని చెప్తుంది.
కంపెనీ వాళ్ళు కూడా ఆమె రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి టర్మినేషన్ కిట్ పంపిస్తారు. అంటే ఆమె ఫైనల్ కిట్ కూడా ఆమెకి డెలివరీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆమె చాలా భయానకంగా ఉంటుంది. అయితే ఆమె వీలైనంత వరకు తన శరీరాన్ని బట్టల ద్వారా కప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఫైనల్ గా ఏదోలాగా ఆ కిట్ తీసుకుని ఇంటికొస్తుంది. వాళ్ళు పంపించిన ఆ సీరం ని సూ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తూ ఉండగా ఆమెకి మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అదేంటంటే, ఇప్పుడు నువ్వు ఏదైతే రూపంలో ఉన్నావో ఇంకా ఆ రూపంలోనే శాశ్వతంగా ఉండిపోతావు. జీవితాన్ని అలాగే గడపాల్సొస్తుందని చెప్పుంటారు. కాబట్టి ఆమెకి అలా గడపడం ఇష్టం లేదు. అందువల్ల ఆమె ఇంజెక్షన్ చేయకుండా ఆగిపోతుంది. అయితే సూ మొహం చూడటం వల్ల ఆమెకి మళ్ళీ కోపం వస్తుంది. ఇదంతా సూ కారణంగానే జరిగిందనే కోపంతో ఇంజెక్షన్ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తుంది. అయితే ఆమె ఇప్పటికీ సగం మాత్రమే సిరం ఇంజెక్ట్ చేసుంటుంది. కాబట్టి మళ్ళీ ఆమెకి తను న్యూ ఇయర్ ఫైనల్ షోని హోస్ట్ చేయబోతుందని గుర్తుకొస్తుంది. అందుకు ఆమెకి అవార్డు కూడా ఇస్తారు. సో ఆ అవార్డు తీసుకోవాలని, ఆ చప్పట్లో కేరింతలు వినాలని ఆమె ఆశపడుతుంది. అందువల్ల ఆమె సగం ఇంజెక్షన్ వెనక్కి తీసేసి సూని లేపడానికి ప్రయత్నిస్తుంది. చాలాసేపు సూని లేపడానికి ప్రయత్నించిన తర్వాత ఎంతకీ లేకపోవడం వల్ల ఆమె మళ్ళీ బాడీని స్విచ్ చేయాలని అనుకుంటుంది. అయినా కూడా సూ లేవకపోవడం వల్ల ఎలిజబెత్ తన వెన్నెముకకి ఉన్న యాక్టివేటర్ ని సూకి కనెక్ట్ చేస్తుంది. అప్పుడు ఒక్క క్షణంలోనే ఇద్దరు యాక్టివేట్ అవుతారు. అయితే సూకి ఎలిజబెత్ తనని టెర్మినేట్ చేయాలనుకున్నదని తెలిసి కోపంతో ఎలిజబెత్ ని దారుణంగా కొడుతుంది. ఎంతలా కొడుతుంది అంటే ఆమె తల పగిలిపోయి ఎలిజబెత్ చనిపోతుంది. అప్పుడు ఆమెకి తను చాలా తప్పు చేశానని అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకి యాక్టివేట్ చేసుకునేందుకు సబ్స్టెన్స్ కూడా దొరకదు. ఇంత జరిగినా కూడా ఆమె అక్కడ ఉన్న గది మొత్తం క్లీన్ చేసి వెంటనే షోలో హోస్ట్ చేయడానికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న క్రౌడ్ మొత్తం ఆమెని గట్టిగా అభినందిస్తూ ఉంటారు. ఇదంతా ఆమెకి చాలా బాగా నచ్చుతుంది. అయితే మళ్ళీ ఆమె శరీరంలో అలజడి మొదలవుతుంది. ఆమె ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఆమె వెంటనే భయపడి వాష్రూంలోకి వెళ్తుంది. అప్పుడు ఆమె 2 పళ్ళు ఊడి కింద పడిపోతాయి. ఆమె పళ్ళని టచ్ చేసి చూడగానే మిగతా 2 పళ్ళు కూడా ఊడిపోతాయి. దాన్ని బట్టి ఎలిజబెత్ చనిపోవడం వల్లే తన పరిస్థితి ఇలా మారిందని ఆమె బాధపడుతుంది. అయితే ఇప్పుడు ఆమె ప్రాణాలతో ఉండాలంటే ఆమెకి ఖచ్చితంగా ఆ సీరం కావాలి. అందుకోసం ఆమె వెంటనే ఇంటికి బయలుదేరుతుంది. అయితే లిఫ్ట్లో ఆమె చెవి, వేలి, గోరు ఊడి కింద పడిపోతాయి. అది చూసి ఆమె చాలా భయపడుతుంది. ఈలోగా లిఫ్ట్లోకి ఇంకో వ్యక్తి వస్తాడు. అతని ముందు ఆమె ఏమీ జరగనట్టు నార్మల్ గా ఉన్నట్టు నటిస్తుంది. అతను వెళ్లిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళగానే ఆమె సబ్స్టెన్స్ ఇంజెక్ట్ చేసుకుంటుంది. అయితే ఎటువంటి ఉపయోగం లేకపోవడం వల్ల ఆమెకి ఆ కంపెనీ వాళ్ళు మొదట్లో పంపించిన సబ్స్టెన్స్ తన దగ్గరే ఉందనే విషయం గుర్తుకొస్తుంది. ఆమె వెంటనే దాన్ని తీసుకుని ఏ మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇంజెక్ట్ చేసుకుంటుంది. అయితే ఆ కంపెనీ వాళ్ళు మొదట్లోనే చెప్పారు దాన్ని ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి అని. కానీ ఎలిజబెత్ ఏ మాత్రం ఆలోచించకుండా దాన్ని మరోసారి ఇంజెక్ట్ చేసుకుంది. ఆ ఇంజెక్షన్ చేసుకున్న వెంటనే ఆమె వీపు చీలిపోయి లోపల నుంచి ఎలిజబెత్, సూ ఇద్దరూ కలిసి ఉన్న ఒక భయంకరమైన రూపం బయటకొస్తుంది. ఈ సీన్ నిజంగా గూస్ బంప్స్, చాలా దారుణంగా భయంకరంగా ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే భయంకరమైన మాన్స్టర్ లాగా ఉంటుంది. ఆమె ఒక హైబ్రిడ్ మనిషిలాగా మారిపోయి ఉంటుంది. ఆమె మైండ్ ఎంతలా పాడైపోయిందంటే కనీసం ఇప్పుడు ఆమె ప్రపంచం ముందుకు వెళ్లలేదన్న విషయం కూడా గమనించలేదు. ఆమె అలాగే సూ ఫోటోని కత్తిరించుకుని మొహానికి అంటించుకుని ఆ షోకి వెళ్ళిపోతుంది. అక్కడ మైక్లో మాట్లాడుతూ ఉండగా ఆమె మొహం మీద ఉన్న ఫోటో కింద పడిపోతుంది. అప్పుడు అందరికీ ఆమె భయంకరమైన హైబ్రిడ్ రూపం కనిపిస్తుంది. అప్పుడు అందరూ ఆమెను చూసి భయపడి మాన్స్టర్ అని అరుస్తూ దూరంగా నెట్టేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఆమెను చూసి భయపడి ఒక బెల్ట్తో కొడతాడు. అప్పుడు ఆమె మొహం పగిలిపోయి ముక్కలుగా అన్ని వైపులా పడిపోతుంది. అప్పుడు ఆమె శరీరం నుంచి రక్తం కారి స్టూడియో మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఈ భయానక దృశ్యం చూసి అక్కడున్న వాళ్ళందరూ పారిపోతారు. ఎలిజబెత్ శరీరం ముక్కలు ముక్కలుగా విడిపోయి చిన్న చిన్న పురుగుల్లాగా అటు ఇటు వెళ్లిపోతూ ఉంటుంది. చివరికి ఆమె మొహం మాత్రమే మిగులుతుంది. ఆ మొహం కూడా మూవీ స్టార్టింగ్ లో చూసిన స్టార్ దగ్గరికి వెళ్లి నవ్వుతూ ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. అలా కొంచెం సేపు తర్వాత ఆ మొహం కూడా బ్లాస్ట్ అయిపోయి బ్లడ్ లాగా మారిపోతుంది. తర్వాత రోజు అక్కడ పనిచేసే వాళ్ళు వచ్చి ఆ బ్లడ్ మొత్తం క్లీన్ చేసేస్తారు. ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.